చూడండి మోపుదేవి గుడి అండి ఇది. మోపుదేవి అసలు ఇక్కడ వెలిసారంటండి. ఇదిగోండి చెట్టుకి ఇవన్నీ చెట్టు అండి. చెట్టుకాడ అంటే ఎవరన్నా చెప్తారండి. మనం చెట్టుకాడ అంటే బయట దింపుతారండి. అక్కడ చెక్ పోస్ట్ ఉంది గవర్నమెంట్ వారిది. అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుని రావాలండి. ఇంకోండి ఇక్కడ ఆవు ఉంటుంది. పాలు కూడా మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. లేదంటే కనుక అదే బయట ప్యాకెట్లు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. గుడికాడ నుంచి సెంటర్లో నుంచి ఇక్కడికి రావటానికి ఆటో కట్టింది. ఆటో తీసుకుంటారండి. 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు మనిషికి వచ్చి. మేము ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఇక్కడికి 6 సార్లు దాకా వచ్చాం. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి అసలు చెట్టు ఉంది, ఇక్కడికి వెళ్ళాలన్న విషయం మాకు తెలీదు. మాకు ఏంటంటే భోజనాలు ఇట్టే కూడా చెప్పారండి. ఒక ఆవిడ పూనకం వచ్చే ఆవిడకి, నువ్వు ఎన్నిసార్లు వచ్చావు అని అడిగారు. మేము 5-6 సార్లు వచ్చామండి అన్నాను. నీకు పని అవ్వట్లేదా? అయితే నువ్వు చెట్టు కాడికి వెళ్ళు, నువ్వు చెట్టు కాడికి వెళ్తే నీకు పని అవుతుంది అంటే ఏ చెట్టు ఏంటంటే నాకు తెలియదండి. అక్కడ వాళ్ళు అప్పుడు చెప్పారు. మా అసలైన చెట్టు ఇక్కడ ఒకటి ఉంటుంది మోపుదేవిది, అక్కడికి వెళ్ళాను నువ్వు అంటే ఇక్కడికి ఎత్తుక్కుని వచ్చామండి. ఆటోని వాళ్ళని అడిగితే అద్దరు దింపేశాడు. అయినా ఎత్తుక్కుని వచ్చి పెద్ద చెట్టు అండి చూడండి. ఆ వెనకాల కూడా ఇంకో చెట్టు ఉంటుందండి. ఆవు కనపడుతుందండి మీకు. ఆ వెనకాల కూడా చెట్టు ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ వినాయకుల వారండి కనపడుతుంది. నేనే దీపం అవి పెట్టాను గుడి లోన. ఇక్కడ తలనీలాలు కూడా ఇవ్వచ్చండి. తలనీలాలు కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ముడుపులు అవి కొనుక్కోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది. ఏం ప్రాబ్లం ఏమి లేదండి. ఏంటంటే మాకు తెలియక కొన్ని అక్కడ కొనుక్కొచ్చాను సెంటర్లోని. ఇక్కడ పర్లేదు, అన్నీ ఉన్నాయండి. చూడండి తలనీలాలు ఇవ్వడానికి కుదురుతుంది. ఆవులకి మేము ఏమైనా పెడతానికి ఉంటుంది. అరటిపళ్ళు అవి ఉండవండి. దీపాలు, ఆవు నూనె ఇవన్నీ ఉంటాయి. కానీ అరటిపళ్ళు పువ్వులు ఉండవు. పువ్వులు అంటే పెద్దవి దాంట్లో అండి. మామూలు పువ్వులు ఏమన్నా లోన అమ్ముతారేమో, తెప్పించారేమో పంతులు గారు తెలీదు. ఇంకోండి ఇదంతా బాగుంది, మంచి ప్లేస్ అండి. ఇవి చుట్టూరు అరటి తోటలో, మిరప తోటలో, అరటి తోట, చెరుకు తోట, మిరప తోట చాలా బాగుంటుందండి ప్రదేశం. ఇప్పుడే వచ్చాం మేము, కానీ చాలా బాగుందండి. ఇంకోండి ఇవన్నీ మిరప తోటలు, కింద ఇవన్నీ మిరప తోటలు చాలా బాగుందండి. నాడండి మీకు చూపిస్తాను. దమ్మా